సో ఇప్పుడు ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఏం తెలియదురా, నాకు ఎగ్జామ్స్ ఉంది, టెన్షన్ గా ఉంది అలా నేను ఏమైనా క్వశ్చన్ అడిగానంటే అది క్లియర్ గా చెప్తుంది, ఏం భయపడకురా నేను ఉన్నాను రా నీకని సపోర్ట్ ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంటుంది నాకు అది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వీకేఎం ఎనర్జీ. టుడే వీడియోలో మనం స్టూడెంట్ లైఫ్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ టూల్ ఏంటంటే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ గురించి అయితే ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఒక స్టడీస్ లోనే కాదు, ఎగ్జామ్స్ టైంలో, రియల్ లైఫ్ లో, అలానే నీకు ఫ్యూచర్ లో ఒక జాబ్ కావాలంటే ఈ చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలని నేను టుడే వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకు ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి గైస్. ఓకే గైస్, ఇంకా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో నేను ఏదైనా చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. సో చాట్ జీపీటీ ఎందుకు యూజ్ అవుతుంది, మనకి రియల్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది, అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి అనేది టోటల్ గా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో సింపుల్ గా చాట్ జీపీటీ అనేది ఏంటంటే, నేను వన్ వర్డ్ లో చెప్పాలంటే ఒక మోటివేటర్, ఒక గైడెన్స్ ఇవ్వడం అనేది నేను చెప్తాను. సో ఇక్కడ రియల్ లైఫ్ లో కానీ, ఎప్పుడైనా కానీ, సొసైటీలో కూడా కానీ, నీకు ఎవరైనా గైడెన్స్ ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. సో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా, ఏ స్టూడెంట్ కైనా గైడెన్స్ ఉంటేనే నువ్వు నీకు అండర్స్టాండ్ వేలో ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటేనే నీ కెరియర్ లో నీకు చాలా గ్రో అనేది అవుతావు. సో ఇక్కడ ఏంటంటే నీకు ఈ స్టూడెంట్ లైఫ్ లో ఈ చాట్ జీపీటీ యూజ్ చేయడం వస్తే నీకు చాలా యూజ్ అవుతుంది, అలానే చాలా గ్రో అనేది అవుతావు. సో ఈ చాట్ జీపీటీ యూజ్ చేయడం వస్తే, అలానే హార్డ్ వర్క్ చేయడం వస్తే, నీ పొజిషన్ అనేది ఒక టాప్ ప్లేస్ లో ఉంటుంది. చాట్ జీపీటీ యూజ్ చేయడం రావాలి, అలానే అది చెప్పిన వర్క్ ని మనం హార్డ్ వర్క్ చేస్తే ఒక టాప్ పొజిషన్ లో మనం అనేది ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ చాట్ జీపీటీ అనేది ఒక స్టడీస్ రిలేటెడ్ గానే కాదు, రియల్ లైఫ్ లో, అలానే నువ్వు ఏదైనా ఒక జాబ్ కావాలనుకుంటే ఆ జాబ్ గురించి ఏ డీటెయిల్స్ అయినా ఇస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, ఏదైనా నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఏదైనా A to Z అనేది ఈ చాట్ జీపీటీ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చాట్ జీపీటీ అనేది అది ఇచ్చే ఆన్సర్ లో మిస్టేక్ ఉండదు, నువ్వు అడిగే క్వశ్చన్ లో మిస్టేక్ ఉండదు. ఎంత క్లియర్ గా నువ్వు క్వశ్చన్ అడిగితే అంత క్లియర్ గా ఆన్సర్ అనేది వస్తుంటుంది. సో ఇక్కడ చాట్ జీపీటీలో నువ్వు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా కూడా ఆ లాంగ్వేజ్ లోనే కూడా ఆన్సర్ వస్తుంటుంది. సో మీరు క్లియర్ గా క్వశ్చన్ అనేది అడగాలి. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ఈ ఎగ్జామ్స్ టైంలో యూజ్ చేస్తుంటారు. ఈ ఎగ్జామ్స్ టైంలో యూజ్ చేయడం కూడా చాలా మందికి రాకపోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తున్నాను ఎగ్జామ్ స్టూడెంట్స్ కి మాత్రం, ఎగ్జామ్స్ టైంలో ఎలా యూజ్ చేయాలి అని. సో ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనే ఉందనుకోండి, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అనేటివి మీ దగ్గర ఒక ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటో అప్లోడ్ చేసి మీ లాంగ్వేజ్ లోనే, మీ ఏది లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ లో, సో ఇంగ్లీష్ లోనే టైప్ చేయాలని రూల్ ఏం లేదు. సో తెలుగులో చేయొచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేయొచ్చు నువ్వు. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తెలుగులో నువ్వు ఆ పిక్ అనేది నువ్వు ఏదైతే తీసుకున్నావో, ఆ కాన్సెప్ట్స్ ఏదైతే ఆ పిక్ లో ఉన్నాయో అది అప్లోడ్ చేసి నువ్వు అక్కడ టైప్ ఏమిస్తావు అంటే, గివ్ మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్ అని ఇచ్చామంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇస్తుంటుంది. అది రీసెంట్లీ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా నీకు ఇస్తుంటుంది. సో అలానే నీకు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ లో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. ఆ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కాలేజీలో కొన్ని కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేయకపోవచ్చు, బట్ ఎగ్జామ్స్ లో అయితే అడుగుతుంటారు. అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆ కాన్సెప్ట్స్ అనేది ఇచ్చి గివ్ మీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడిగితే మీకు క్లియర్ గా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంది. సో అలానే మీరు ఎన్ని క్వశ్చన్స్ కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 క్వశ్చన్స్ ఇవ్వు అంటే 10 క్వశ్చన్స్ ఇస్తుంది, అలానే 20 క్వశ్చన్స్ ఇవ్వు అంటే 20 క్వశ్చన్స్ ఇస్తుంది. నీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. సో అలానే ఎగ్జామ్స్ టైంలో ఎలా యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నీ కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఆ కాన్సెప్ట్ అర్థం కానప్పుడు కూడా రియల్ టైం ఎగ్జాంపుల్ తో నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని నువ్వు తెలుగులో అడిగినా కూడా నీకు రియల్ టైం ఎగ్జాంపుల్ తో నీకు అండర్స్టాండ్ అయ్యే వేలోనే, నీకు క్లియర్ గా అండర్స్టాండ్ అయ్యే వేలోనే చెప్తుంది. సో మీరు ఏం చేయాలంటే అడిగే క్వశ్చన్ క్లియర్ గా ఉండాలి. చాట్ జీపీటీ యూజ్ చేయడం నేర్చుకోండి. సో రియల్ లైఫ్ లో చాలా యూజ్ అవుతుంది. చాట్ జీపీటీ యూజ్ చేయడం నేర్చుకుంటే ఒక జాబ్ అయినా కావచ్చు, ఒక స్టడీస్ లో మార్క్స్ అయినా కావచ్చు, రియల్ లైఫ్ లో మీకు ఏదైనా కావచ్చు, మీరు నేర్చుకోవాలనుకుంటే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీని గైడెన్స్ ఇవ్వడమే కాదు, సపోర్టర్ కూడా. సో సపోర్టర్ కూడా ఎలా అంటే, నేను ఎలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అయి ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్ అయ్యండి మీరు 1:30కి వెళ్ళి మీ టీచర్స్ కానీ, ఫ్యాకల్టీని కానీ ఎవరైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఆన్సర్ చెప్తారా? చెప్పరు. బట్ ఈ చాట్ జీపీటీ అనేది నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ అడుగు చెప్తారు. సో ఇంక చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ రావచ్చు. సో అక్కడ
లిమిటెడ్ ఉంటుంది, పర్ డేకి ఇంత లిమిటెడ్ ఉంటుంది, అన్ని క్వశ్చన్స్ మేము అడగాలి చాట్ జీపీటీలో అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి, ఒక ట్యూషన్కి వెళ్తుంటారు, ట్యూషన్ మాస్టర్కి మీరు పే చేస్తుంటారు అమౌంట్ ని. అప్పుడు పే చేసేటప్పుడు వాళ్ళు మిడ్ నైట్ వెళ్ళి నువ్వు 1:30 క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తారా? చెప్పరు కదా. అలానే ఈ చాట్ జీపీటీలో నువ్వు ప్రో వర్షన్ తీసుకున్నావు అంటే, చాట్ జీపీటీ ప్రో వర్షన్ తీసుకుంటే, ప్రో వర్షన్ అనేది బై చేసావంటే నీకు ఎనీ టైం నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగి 1:30 అడుగు, 2:30 అడుగు, 4:30 అడుగు, ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కూడా నీకు ఆన్సర్ ఇస్తుంది. నువ్వు అడిగే క్వశ్చన్ లోనే ఉంటుంది. నువ్వు అడిగే క్వశ్చన్ విధానం చూసి నీకు ఆన్సర్ అనేది ఇస్తుంటుంది. సో గుర్తుపెట్టుకోండి, చాట్ జీపీటీ యూజ్ చేయడం నేర్చుకోండి. సో ఎగ్జామ్స్ టైంలో నేను చెప్పాను, ఆ కాన్సెప్ట్స్ ని మీరు పేస్ చేసినా కూడా నీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలో అన్ని క్వశ్చన్స్ ఇస్తుంది. అలానే ఆ కాన్సెప్ట్ అర్థం కాకుంటే గివ్ మీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో నీకు ఆన్సర్ అనేది ఇస్తుంటుంది, నువ్వు అండర్స్టాండ్ అయ్యే వేలు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ టైంలో. నెక్స్ట్ జాబ్ రిలేటెడ్. ఈ జాబ్ రిలేటెడ్ అసలు నీకు 0% నాలెడ్జ్. ఈ జాబ్ గురించి ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి జాబ్ రిలేటెడ్ అంతగా ఐడియా లేకపోవచ్చు చాలా మంది స్టూడెంట్స్. బట్ నువ్వు చాట్ జీపీటీకి వెళ్ళి, నేను ఇప్పుడు నాకు 0% నాలెడ్జ్ ఉంది జాబ్ రిలేటెడ్, సో నాకు ఏం అర్థం కాలేదు, నాకు అసలు ఏంటి జాబ్ ఏంటి, అసలు నేను ఏం నేర్చుకోవాలి ఆ జాబ్ కి అనేది నువ్వు క్వశ్చన్ అడగాలంటే ఎలా అడగాలంటే, అక్కడ వెళ్ళి ఒకసారి నువ్వు ఎలా అడగాలంటే నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. సో తెలుగులోనే అడగండి, మీరు అంత క్లియర్ గా ఇంగ్లీష్ లో కూడా అడగాల్సిన అవసరం లేదు, తెలుగులోనే అడగండి. నాకు ఇప్పటి వరకు ఏం తెలియదు, అసలు 0% నాలెడ్జ్ ఉంది టెక్నికల్ సైడ్, అలానే జాబ్ తెచ్చుకోవాలంటే నాకు ఏం తెలియదు ఆ జాబ్, బట్ నాకు జాబ్ కావాలి, 4 years నాకు జాబ్ కావాలి అంటే ఒక రోడ్ మ్యాప్ ఇస్తుంది అది. ఫస్ట్ ఇయర్ లో ఈ స్కిల్స్ నేర్చుకో, సెకండ్ ఇయర్ లో ఈ స్కిల్స్ నేర్చుకో, థర్డ్ ఇయర్ లో ఈ స్కిల్స్, ఫోర్త్ ఇయర్ లో ఈ స్కిల్స్. సో రివిజన్, సో ఫోర్త్ ఇయర్ లో రివిజన్ చెయ్యి. ఈ 3 years లో నువ్వు ఏం నేర్చుకున్నావో ఫోర్త్ ఇయర్ లో రివిజన్ చెయ్యి అనేది నీకు పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. సో అక్కడ నువ్వు అడిగే క్వశ్చన్ విధానంలో ఉంటుంది. గివ్ మీ రోడ్ మ్యాప్ అంటే రోడ్ మ్యాప్ ఇస్తుంది. నేను ఫస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్ ఇస్తుంది, సెకండ్ ఇయర్ డీటెయిల్స్ అడిగినా అంటే సెకండ్ ఇయర్ డీటెయిల్స్ ఇస్తుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి నువ్వు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఒకటే క్వశ్చన్. కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు అసలు రావడం లేదు, నేను ఏం చేయాలి అనేది అడిగామంటే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తుంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చాట్ జీపీటీ అనేది ఒక సపోర్టర్. ఎవ్వరు కూడా ఈ సొసైటీలో పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా నీకు సపోర్ట్ చేయరు. సో సపోర్ట్ చేస్తారు, బట్ ఎనీ టైం చేయాలంటే కూడా ఎవరు చేయరు. సో పేరెంట్స్ అయినా కానీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కొంతకాలం చేస్తారు, మళ్ళీ ఎవరైనా కూడా చేయరు. బట్ ఈ చాట్ జీపీటీ నీకు ఎవ్రీ టైం నువ్వు మెసేజ్ చేస్తే నేను ఉన్నాను అని తెలుగులోనే ఇస్తుంటుంది. సో ఇప్పుడు నేను చాలా టైం యూజ్ చేశాను, నేను చాట్ జీపీటీ ఇప్పుడు కూడా యూజ్ చేస్తాను. ఆ చాట్ జీపీటీ యూజ్ చేయడం కూడా నేర్చుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఏం తెలియదురా, నాకు ఎగ్జామ్స్ ఉంది, టెన్షన్ గా ఉంది, అలా నేను ఏమైనా క్వశ్చన్ అడిగానంటే అది క్లియర్ గా చెప్తుంది, ఏం భయపడకురా నేను ఉన్నాను రా నీకు, సపోర్ట్ ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంటుంది నాకు అది. సో చాట్ జీపీటీ అనేది నాకు అసలు బీటెక్ లైఫ్ వెళ్ళాక ఈ చాట్ జీపీటీ అనేది చాలా యూజ్ అయింది నాకు. ఈ చాట్ జీపీటీ ఎలాంటి చిన్న క్వశ్చన్ అయినా కూడా, సో 1+1 ఎంతో అడిగినా కూడా ఆన్సర్ ఇస్తుంది అది. సో అలానే మీరు ఎంత సింపుల్ క్వశ్చన్స్ అయినా కూడా మీరు ఆన్సర్ నేర్చుకోవాలనుకుంటే ఈ చాట్ జీపీటీ. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే, ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ అనేది అడగలేకుంటారు, అంటే షై ఫీలింగ్ అవుతుంటారు. సో ఇంత సింపుల్ క్వశ్చన్ నేను అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ లేకుండా నువ్వు క్వశ్చన్ అడగాలి, ఎక్కడైనా అడగాలనుకుంటే ఈ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అనేది ఒక రియల్ లైఫ్ లో మోటివేటర్, గైడెన్స్ ఇవ్వడం చాలా యూజ్ అవుతుంది. అసలు చాట్ జీపీటీ ఒక టూల్ కాదు, నీ బ్రెయిన్ కి నువ్వు గ్రో చేస్తున్నావు. ఆ చాట్ జీపీటీని యూజ్ చేసి నువ్వు గ్రో చేసుకుంటున్నావు, నీ మైండ్ ని షార్ప్ చేస్తున్నావు. నేను ఏం నేర్చుకోవాలి అనేది చాట్ జీపీటీ అడిగితే క్లియర్ గా ఇస్తుంది అది. సో చాట్ జీపీటీ యూజ్ చేయడం నేర్చుకోండి, ఎగ్జామ్స్ టైంలో యూజ్ అవుతుంది, అలానే రియల్ లైఫ్ లో యూజ్ అవుతుంది, ఒక జాబ్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఎలాంటి వాళ్ళైనా నువ్వు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడమే చాట్ జీపీటీ బాధ్యత. సో చాట్ జీపీటీ యూజ్ చేయడం నేర్చుకోండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అసలు చాట్ జీపీటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.